వారు విమర్శలు చేయాలా, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలనే ఒక తలంపుతో ఈరోజు మన ప్రతిపక్ష నేత వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనే ఒక తలంపుతో ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డ్రగ్స్ సంబంధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము కొన్ని విషయాలు సూటిగా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా తన 5 సంవత్సరాల పరిపాలనలో 2019 నుంచి 24 మధ్యలో తన 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవరు? జగన్ రెడ్డి. నువ్వు కాదా? రాష్ట్రములో ఇల్లీగల్ మద్యాన్ని ఏరులే పారించావు. గంజాయి, రకరకాల డ్రగ్స్ను కాలేజీలకు, యూనివర్సిటీలకు సరఫరా చేయించింది నువ్వు కదా. కనీసం 10,000 కోట్ల రూపాయల డ్రగ్స్ విజయవాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, రకరకాల పట్టణాల్లో ఆ 5 సంవత్సరాల్లో పట్టుబడితే దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నావు? అసలు అంత భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయంటే ఏ రకంగా డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలా. డ్రగ్స్ని ఏ విధంగా మీరు పెంచి పోషిస్తున్నారో కూడా ఒకసారి మీరు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే ఏ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే చూపిస్తున్నాయంటే ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రీతిన మన రాష్ట్రంలోనే కాదు డ్రగ్స్ను వేరే రాష్ట్రాలకు కూడా సరఫరా చేయించి, వేరే దేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయించి ఈ రాష్ట్రంలో ఒక డ్రగ్స్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఈరోజు మీరు కథలు చెప్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? జగన్ రెడ్డి, ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. మొన్నటికి మొన్న వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఈగల్ టీంకు పట్టుబడితే ఆయన చెప్తున్నది ఏంటి? ఏదో చిన్నపిల్లవాడు, ఏదో తెలియజేశాడు, అతనికి ఏమి సంబంధం లేదు, అతని ఇట్ట విషయాల్లో రాడు, కావాల్సిగల ఈగల్ టీమే పట్టుకుందని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, జగన్ రెడ్డి, ఎందుకు కొండారెడ్డి మీదే అంత కక్ష ఈగల్ టీంకి? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే పట్టుకుంటారు కానీ ఈగల్ టీం నిరపరాధులను పట్టుకుంటారా? ఎందుకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద ఎందుకు ఈ కక్ష ఈగల్ టీంకి? ఒక్కసారి ఆలోచించండి. అట్లాగే కొండారెడ్డి అనే వ్యక్తి ఈరోజు మీ విశాఖపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షుడు, అంతకుముందు 1,000 కోట్ల రూపాయల మీ గంజాయి దందాలో, డ్రగ్స్ దందాలో అతనికి పార్ట్నర్షిప్ లేదా? కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ కొన్ని 100,000 మందిలో విద్యార్థులను పెట్టి వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేయించింది కొండారెడ్డి కదా. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలా. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలనే. ఇంకొక మాట, ఈ ఒక్క డ్రగ్స్ దందానే కాదు, పరకామణిలో 72,000 రూపాయలతో దొరికిన ఒక వ్యక్తిని ఏదో తెలియజేశాడు, అదొక చిన్న విషయమని మాట్లాడుతున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, 5,000 రూపాయలతో ఎవరైనా ఒక అధికారి ఏసీబీకి దొరికితే ఆయన్ని సస్పెండ్ చేస్తారు, ఆయన ఆస్తులన్నీ మొత్తం అటాచ్ చేస్తారు, గవర్నమెంట్కి రకరకాల శిక్షలు వేస్తారు. అట్లాంటిది 72,000 రూపాయలతో ఒక వ్యక్తి పరకామణిలో దొరికితే నువ్వు చిన్న విషయం అంటావు. డ్రగ్స్లో 1,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దందాలో కొండారెడ్డి దొరికితే అదొక చిన్న విషయం అంటావు. మీ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనే వ్యక్తి కోట్ల రూపాయలు కాజేసి కల్తీ నెయ్యి వ్యవహారంలో పోలీసులు దొరికితే ఆ కొండారెడ్డి ఆ అప్పన్నతో మా వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం లేదు, ఆయన విపిఆర్ మనిషి అంటావు. ఇన్ని అబద్ధాలు చెప్పడానికి నీకు మనసలా వచ్చిందో జగన్ రెడ్డి నాకైతే అర్థం కావాలా. పొద్దున లేస్తే నీ బ్రతుకు అబద్ధాల బతుకు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, మాట్లాడేవన్నీ మోసాలే. పూర్తిగా 5 సంవత్సరాలు నీ పరిపాలనలో భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని. డ్రగ్స్ దందా అయితే ఏమి, కల్తీ నెయ్యి వ్యవహారం అయితే ఏమి, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశావు. దేవుణ్ణి కనీసం హిందువుల మనోభావాలతో ఏ రకంగా అయితే ఏ మనోభావాలు అయితే ముడిపడి ఉన్నాయో మా శ్రీ వెంకటేశ్వర స్వామితో, ఆ హిందువుల మనోభావాలను కూడా దారుణంగా దెబ్బతీశావు. ఇలా చూస్తూ పోతే ఎన్నో రకాల విధ్వంసాలు నీ గవర్నమెంట్లో జరిగాయి. అవన్నీ కూడా లెక్కకు మించి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సువర్ణ పరిపాలన చేస్తూ ఉంటే, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఆయన పరుగులెడుతూ ఉంటే
కూటమి ప్రభుత్వం అత్యంత గొప్పగా అత్యంత వైభవంగా ఈరోజు పరిపాలన సాగిస్తుంటే అలాంటి ఒక గవర్నమెంట్ని అలాంటి పరిపాలనను తప్పుపడుతూ మావన్నీ చిన్న విషయాలు, మా నాయకులంతా చాలా మంచివాళ్ళు అని నువ్వు రోజు ఊకదమ్ముడు ఉపన్యాసాలు చేయడం ఏమాత్రం కరెక్ట్? ఒక్కసారి ఆలోచించుకో జగన్. ఆత్మవంచన పనికిరాదు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, నీకే అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో నువ్వు సాగించిన విధ్వంస పాలన ఈ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇంకొక్కసారి నీకు అధికారాన్ని కట్టబెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఏ రోజు నువ్వు చేసిన విధ్వంసాలు, నువ్వు తెచ్చిన సెక్షన్ 30 యాక్టు, నువ్వు పెట్టిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో నువ్వు కొట్టేసిన భూములు, నువ్వు రకరకాలుగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలన్నీ ఒక్కటి కాదు. ఇసుక కుంభకోణం అయితేనేమి, మద్యము కుంభకోణం అయితేమి, రకరకాల కుంభకోణాల్లో లక్షల కోట్లు సంపాదించిన నువ్వు నీ సామంతరాజుల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఇంత దారుణంగా నువ్వు పరిపాలించావు కాబట్టే ప్రజలు నీ నెత్తి